जय गुरुदेव दत्त। ओं वागीश्वर्ये नमो नमः। दत्तात्रेयाय नमः। दक्षिणामूर्तये नमः। गुरुपादिकेभ्यो नमो नमः। गणपतये नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। गणपतनुग्रह प्रसादिद्धिरस्तु। ఇప్పుడు మనం చెప్పే మాట ప్రతిదీ కూడా భగవద్ అనుగ్రహంలో చెప్తున్నట్టుగా భావన చేయండి. ఇప్పుడు మనం సరస్వతి యొక్క అనుగ్రహం వల్ల సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క లక్షణాలు గుణగుణాలన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం. సింహరాశిలో పుట్టినవారు సింహరాశి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఒక రాజరికంగా ఉంటుంది. అందరి ముందు తనే ఫోకస్ అవ్వాలి, అంటే తన వెలుగు అందరూ, అంటే ఆ వెలుగు అంతా కూడా అతని మీదే పడుతుంటుంది అన్నమాట. వాళ్ళు రాజులు అవుతుంటారు, ఒక రాజరికంగా బతుకుతుంటారు, వాళ్ళు చాలా ప్రణాళికబద్ధంగా ఉంటారు. అయితే వీరు శిక్షణ అంతే ఉంటుంది, వీరు పెరిగే విధానం అంతే ఉంటుంది, వీరి గాంభీర్యం అంతే ఉంటుంది, వీరి నడవడి కూడా అంతే ఉంటుంది. ఒక రాజులాగా మహా గొప్ప వ్యక్తిలాగా నడుస్తుంటారు. అందుకని ఎక్కువ మంది చాలామంది కూడా సింహరాశిలో పుట్టినవారు కానీ, సింహలగ్నం పుట్టినవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగం సొమ్ము కానీ, లేదా ప్రభుత్వ సంస్థలు లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కానీ వీరు దాంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అంటే వారి ద్వారా వీరి కింద చాలామంది పనిచేసేట్టుగా ఉంటుందన్నమాట. వీరు ఒక వ్యవస్థని నడుపుతూ ఉంటారు. అలాగే సింహరాశి ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చాలా ధార్మికమైన సేవలు చేస్తుంటారు, చాలా పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు, వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయిస్తుంటారు కూడా, సంస్థలు పెడుతుంటారు, ఎక్కువ ధనాన్ని సేకరించి చాలామంది పేదలను కాపాడుతుంటారు కూడా. ఇదంతా కూడా ఒక వ్యవస్థ. వీరితో ఉన్న పార్ట్నర్స్ అంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా జీవితం నడిచిపోతుండేది. సింహలగ్నంలో పుట్టినవారు కానీ, సింహరాశిలో పుట్టినవారు కూడా వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే వీరికి ఈ లక్షణాలు ఉంటాయి కదా. సింహరాశిలో ఈ రాశిలో ఈ మాసం పుట్టిన వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ గురుడు సంచారము ఈ సింహరాశి వారికి భాగ్యంలో ఉండటం వల్ల, అంటే గురుడు భాగ్యంలో ఉండటం వల్ల వీరు చాలా అద్భుతమైన పొజిషన్లో ఉంటారు. వీళ్ళు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా ఉన్నత స్థితిలో కానీ, లేదా వీళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా వీళ్ళు సహాయం చేసే వ్యక్తులుగా కానీ, పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలానే వీరికి ఏం జరుగుతుంది, ఈ సింహరాశి వారికి భాగ్యంలో గురుడు వల్ల పితృధనము సమృద్ధిగా లభిస్తుంది. పితృ సంబంధమైనటువంటి సోదర ధనాన్ని కూడా లభిస్తుంటుంది. అలానే వీరికి అష్టమంలో రాహు సంచార ప్రభావం వల్ల కొన్ని సమస్యలు, అనుకోని సంఘటనలు, కొంచెం కార్య విఘ్నాలు జరగడము కొన్ని రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఇందువల్ల రాహు ప్రభావం వల్ల మనం ఏం చేయాలి, రాహు అలా ఉండడం వల్ల అష్టమంలో రాహు ప్రభావం ఉంటుంది కనుక రాహుకి తప్పనిసరి శ్లోకం రాహవే నమః అని శ్లోకం చేయడం కానీ, లేదా గో ప్రదక్షిణ చేయడం మంచిది. ద్వితీయంలో కేతు ఉండడం వల్ల, కన్యలో కేతు ఉండడం వల్ల మంచి వాక్చాతుర్యం ఉంటుంది, ఎలా మాట్లాడగలగాలి అని ఒక మంచి నైపుణ్యత ఉంటుంది. కుటుంబం పట్ల కలహం కూడా ఉంటుంది. కుటుంబం పట్ల అంత అనుకూలత కూడా లేకపోయి ఉండొచ్చు. వీరికి ఇంకా విశేషం ఏంటంటే, చతుర్థంలో సుఖం ఉండడం వల్ల సుఖాన్ని లోటు లేకుండా ఉంటుంది, మీరు సుఖపడుతుంటారు. ఆ సుఖం కూడా సంపూర్ణ సుఖం అనుభవించే సమయం కల్లా లాస్ట్ మినిట్లో ఎవరో వచ్చి వాళ్ళు తీసుకెళ్తుంటారు, ఏదో పని మీద తీసుకెళ్ళిపోతుంటారు. నెలలో అన్ని భోగాలు సమృద్ధిగా ఉంటాయి, కానీ ఆ భోగంలో కూడా కంప్లీట్గా అనుభవించలేకపోతుంటారు. అంటే 100% కూడా దాన్ని అనుభవించాలన్నమాట. అది అనుభవించడానికి యోగ్యదాయకంగా ఉండదు. అంటే ఈ సమయంలో ఎవరన్నా భూ సంబంధం పనులు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, లేదంటే భూమి వితరణ అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, లేదా బిల్డింగ్లు కట్టేవాళ్ళు కానీ ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో వీళ్ళు ఏది ముట్టుకున్నా భూమిపరమైన ధనం ఎక్కువగా సమృద్ధిగా లభిస్తుంది. వీరికి వస్త్రాల వ్యాపారం కానీ, లేదంటే కనుక ఎక్కువ పని చేయించడంలో వీళ్ళు దిట్ట. ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. అలానే పంచమ స్థితిలో రవి సంచారం చేస్తుంటాడు. అలానే బుధుడు కూడా సంచారం చేయడం వల్ల కుటుంబము సంతానం అందరూ కూడా కలిసి ఒక మంచి ప్రణాళిక చేయడం, బాగుండడం, అనుకూల ఫలితాలు లభించడం మీకు బాగుంటుంది.
అలానే ఇక ఎగ్జాక్ట్లీ ఈ రాశి వారికి సప్తమంలో శని ఉండటం వల్ల వీరి భార్య చాలా చాలా ప్రణాళికంగానే చాలా తెలివిగా వ్యవహరిస్తుంటుంది. ఆలోచన కూడా చాలా గొప్పవే, అదేమి రిమార్క్ ఏం కాదు, అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అన్నీ బాగున్నాయి. ఒక్క రిమార్క్ ఏంటంటే రాహు అష్టమ సంచారం మాత్రమే అనుకూలంగా లేదు. ఈ సింహరాశి వారికి ఈ మాసము ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఈ శని కుంభరాశి మకరంలో ఉండేది ప్రమాదం, కానీ కుంభంలో అంత ప్రమాదం ఏం కాదు. వాళ్ళకి అన్నీ బాగుంటాయి, వ్యవహరిస్తే ఉంటారు. ఉద్యోగం కూడా బాగుంటుంది, ఉద్యోగంలో కూడా మంచి మంచి పొజిషన్ ఉంటుంది. వీరి కింద ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. అలానే ధనాదరణ బాగుంటుంది, కీర్తి కూడా బాగుంటుంది. వీరు ఏ పని మనం పట్టినా పని సక్రమంగా కూడా అవకాశాలు ఉంటాయి. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బ్ అంటే కొంచెం అశాంతి లభించడానికి కారణం అష్టమ శని రాహు ప్రభావం. అంటే ఇప్పుడు 100 ఐటమ్స్ చేసాము, ఏదో ఒక ఐటమ్ అన్న రిమార్క్ ఉంటుంది కదా, అలాగా ఒక దాంట్లో మీద కొంచెం రిమార్క్ ఉంటుంది, మిగతా అన్నీ అద్భుతంగా ఉంటాయి. 90% ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మార్గశిర మాసం, పుష్యమాసం అంటే అనుసంధానం 2 మాసాల్లో కలిపి ఉండే 15 రోజుల మధ్య నుండి, అంటే రవి సంక్రమణం ప్రారంభం నుండి మనం చెప్తున్నాము. అంటే మకర రాశిలోకి ప్రవేశించేయండి, మకర రాశి. దాని తర్వాత అందునే మనం చెప్పే మాసం ఎలా ఉంటుందంటే మన చెప్పే మాసం మాఘమాసం. మాఘమాసంలో రవి ప్రవేశించేటువంటి సిచ్యువేషన్ దగ్గర మనం చెప్తుంటాం కనుక అది మీరు గమనించవచ్చు. అయితే ఇలా ఉండేటువంటి వాళ్ళకి రవి బాగున్నాడు కనుక, మంచి స్థితిలో ఉన్నాడు కనుక సంతానం కలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు సంతానం కలుగుతుంటారు. సంతానం వల్ల మంచి లాభాలు పొందుతుంటారు. అలాగే వీరికి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. తర్వాత వీరికి విశేషమైన మంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. వీరి ప్రణాళికలు బాగుంటాయి, జీవనశైలి బాగుంది, మంచి మంచి ఆలోచనలు కలుగుతుంటాయి, గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇది రాజకీయాల్లో ఉన్నట్టయితే రాజకీయంలో మంచి ఆదరణ పొందుతారు, రాజకీయాల్లో మంచి పేరు సంపాదిస్తారు. అది వీళ్ళు ఉద్యోగాలు చేసి ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. వీళ్ళు ఏ వృత్తిలో ఏది చేస్తారో ఈ మాసం మొత్తం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం వరకు కూడా సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన లైఫ్. సడన్గా సర్ప్రైజ్ అన్నమాట. సడన్ సర్ప్రైజ్లు అన్నీ కూడా దీనిలో జరుగుతుంటాయి. ఊహించేటువంటి ప్రమోషన్లు, ఊహించిన స్థానం, ఊహించిన గొప్పతనాలన్నీ కూడా ఈ మాసంలో వీరికి నడుస్తుంటాయి. కనుక సింహరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. అదే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంటుంది. వ్యాపారం ఒకటి, ఉద్యోగం ఒకటి, రాజకీయాలు ఒకటి, తర్వాత పొలం పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసేవారికి వారికి కూడా బాగుంటుంది. తర్వాత సముద్రయానం చేసేవారికి, ఓకేనా, తర్వాత ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్ రావచ్చు, దాంట్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. వీళ్ళు ఎగ్జామ్ రాసినా ఎగ్జామ్లో ఎక్కువ దగ్గరగా వీళ్ళు ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వీరికి ఇంకా విశేషంగా బంధువులతో మంచి పరిచయాలు ఉంటాయి. మంచి బంధువులంతా అనుకూలంగా ఉంటుంటారు. కుటుంబం బాగుంటుంది, చాలా ప్రణాళికబద్ధంగా ఉంటుంది సింహరాశి వారికి. సింహరాశి వారు ఒక్కరి మార్గం రాహు ఒక ప్రభావం ఒకటే, అన్నీ బాగున్నాయి. కానీ మనం ఈ సంవత్సరము మొత్తం భాగ్యంలో గురువు ఉండడం వల్ల కొంత మంచి లైఫ్ ఉంటుంది. అలానే వీళ్ళ గ్రహాలు మారుతుంటారు, కానీ వీళ్ళెవరి ప్రమాదం ఏం కాదు. ఒక సప్తమ శని కూడా మంచిదే, కానీ అష్టమంలో రాహు మాత్రమే కొంచెం ప్రమాదకారి. అది అష్టమ రాహు అయినా కూడా గురుడు ధార్మికుడు కనుక ఎంతైనా అంత ప్రభావితమై ఉండదు కనుక జీవన ప్రయాణం బాగుంది. ఇంకా చెప్పాలంటే వీరికి విదేశీయానం వెళ్ళడానికి కానీ విదేశీ ప్రయత్నాలు చేయడానికి కూడా బుధుడు బాగా సహకరిస్తాడు కనుక బుధుడు అనుకూలంగా ఉన్నాడు కనుక మంచి మంచి ప్రణాళికబద్ధమైన జీవితం బాగుంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ప్రమోషన్లు పొందొచ్చు, ఏ పొజిషన్కి వెళ్ళచ్చు, బాగుంటుంది. అదే కనుక ఈ సమయంలో వీరికి చిత్త పరిశ్రమలో కనుక ఉన్నట్టయితే దాంట్లో మీరు మంచి పేరు సంపాదిస్తారు. ఒక సినిమా హీరోలాగా ఎదగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది సినీ ఇండస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు మాసం బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది, అంత అనుకూలంగా ఉంటుంది. అంటే లాభం కన్నా కూడా భాగ్యం సమృద్ధిగా ఉంటుంది. అదే లాభం ఉత్తగా ధనం వస్తుంది కనుక భాగ్యం సమృద్ధిగా ఉన్నట్టు లెక్క. అంటే పెద్ద ధనాన్ని, సోదర ధనాన్ని వీళ్ళు పొంది ఉంటారు. లాభం అనేది వీళ్ళు ఇబ్బంది పడక్కర్ల, లాభం ఇప్పుడు వీళ్ళు ఆనందాన్ని ఇస్తుంది, సుఖంగా ఉంటారు. రాశివారి సింహరాశి వారికి ఈ మాసము సంవత్సరం కూడా అద్భుతంగా ఉంది.
జై గురుదేవదత్త. సార్